జీసస్ బరియల్ క్లాత్ పై తాజాగా ఓ రీసెర్చ్ లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. యేసుక్రీస్తును సమాధి చేసేటప్పుడు కప్పిన వస్త్రంగా భావించే షరౌడ్ ఆఫ్ టూరిన్ పైన భారతీయ DNA ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పాడువా పరిశోధకులు తాజా అధ్యయనం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వస్త్రం చుట్టూ చాలా ఏళ్లుగా కొనసాగుతున్న శాస్త్రీయ వివాదానికి కొనసాగింపుగా ఈ DNA అధ్యయనంలో తేలింది. ఈ వస్త్రం భారత్లో తయారై ఉండొచ్చని లేదా ప్రాచీన కాలంలో భారత్ నుంచి రవాణా చేయబడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. 4.4 మీటర్ల పొడవైన నార వస్త్రంపై 1978లో సేకరించిన దుమ్ము కళాలు, నూలు పోగులపై అధునాతన జెనెటిక్ టెస్టింగ్ నిర్వహించారు. ఈ పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వస్త్రంపై ఉన్న మానవ మైటోకాండ్రియల్ DNAలో దాదాపు 38% నుంచి 40% వరకు భారతీయ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ వస్త్రాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన నూలు లేదా జనపనారను సింధులోయ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నదై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రాచీన అరబ్బీ గ్రంథాల్లో హిందోయిన్ అని పిలువబడే భారతీయ వస్త్రాల గురించి ప్రస్తావన ఉంది. కేవలం మనుషులదే కాకుండా భారతదేశంలో మాత్రమే కనిపించే కొన్ని రకాల మొక్కల DNA ఆనవాళ్లు కూడా ఈ వస్త్రంపై లభించాయి. 14వ శతాబ్దంలో యూరోప్లో కనిపించే ముందు ఈ వస్త్రం భారత లేదా ఆసియా దేశాల్లో కొంతకాలం ఉండొచ్చని, ఈ వస్త్రం సింధులోయ ప్రాంతానికి చెందింది కావచ్చని పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంలో యేసుక్రీస్తు వస్త్రానికి భారత్తో ఉన్న ప్రాచీన వాణిజ్య సంబంధాలను, అలాగే ఈ వస్త్రం రహస్య మూలాలను అర్థం చేసుకోవడంలో కొత్త చర్చకు దారితీశాయి. రోమన్ సామ్రాజ్య కాలంలో భారత్తో ఐరోపాకు బలమైన వాణిజ్య సంబంధాలు ఉండేవి. ఆ సమయంలో భారతీయ వస్త్రాలు చాలా ఖరీదైనవని, నాణ్యమైనవని ప్రపంచ మార్కెట్లో పరిగణించేవారు. దీంతో ఈ వస్త్రం భారత్ నుంచి ఐరోపాకు వెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. కొన్ని శతాబ్దాలుగా ఈ వస్త్రం అనేక చేతులు మారింది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు దర్శించడంతో వివిధ ప్రాంతాల DNAలు దీనిపై చేరి ఉండొచ్చనే టాకు వినిపిస్తోంది. యేసుక్రీస్తును సమాధి చేసేటప్పుడు కప్పిన వస్త్రంగా భావించే షరౌడ్ ఆఫ్ టూరిన్ 14వ శతాబ్దానికి చెందిన ఓ నకిలీ సృష్టి అని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూ ఉన్నారు. అయితే తాజా DNA ఫలితాలతో ఈ వస్త్రం చాలా ప్రాచీనమైందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించిందనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇది క్రైస్తవ విశ్వాసాలకు, శాస్త్రీయ పరిశోధనలకు మధ్య ఉన్న రహస్యాన్ని మరింత పెంచినట్లయింది.